హలో గాయ్స్, వీఆర్ గోయింగ్ టు బెంగళూరు. ఎందుకు పోతున్నాం మాకే తెలియదు, బట్ అయితే పోతున్నాం వీకెండ్ కాబట్టి. ఏమంటాం, ఇప్పుడు మనకు పోనీకి రానీకి మనకు చాలా పనులు ఉన్నాయి, బట్ మనం ఏం పని చేద్దాం అర్థం కాదు. ఒక కెమెరా అయితే తీసుకుపోతున్నాం, ఆ కెమెరాతో మనం ఏం చేద్దాం? మనము పోతా అంటే అడుగుదాం, ఎవడన్నా అమ్మాయిలు ఎక్కరు కానీ మన మొక్కలకు ప్రాంక్ వీడియోలు చేద్దాం అన్నా కూడా ఎక్కించి మనం వేసాం అనుకో, ఇంకేం తెల్లారిపాటికి మనోడు వైరల్ అవుతాం. వైరలా. సరే గైస్, నాకు ఫోన్ వస్తుంది, బాయ్. చెప్పు ఇప్పుడు ఇంకెంత దూరం ఉన్నది మనకు? 450 450 ఉంది. నీకు కృష్ణారే ఇక్కడ అవదామంటావా? కృష్ణాలి వద్దులైతే ఎందుకు వచ్చిన గొడవ, వర్షం పడుతుంది. కాదు మామ, నేను చీరలో పోయినా చూడు, ఫస్ట్ అప్పుడు ఆడనే అయినా స్ట్రిక్ట్ స్టాప్ ఆడనే చూసే వరకు టోల్గేట్ వచ్చిందా? టోల్గేట్ బాగా 2 కిలోమీటర్స్. కానీ ఎవరైనా బెంగళూరులో ఉంటే మెసేజ్ చేయండి, మాకు చేస్తాం ఫ్రీ షూట్, ఫోటో షూట్స్ కానీ లేకపోతే ఏదైనా షూట్స్, మోడల్ షూట్, కొలాబరేషన్ షూట్స్ ఏమంటే మాకు చెప్పండి. కాదు మామ, వీడియో అప్డేట్ మనం బెంగళూరు ఉంటాం. బెంగళూరులో ఉంటామా అంటే మామ, బెంగళూరు ఉండలేకపోయినా కానీ పిల్లలు అంతే కోసం మామ మనం చేసేది ఏం చేసినా అంతే. థ్యాంక్స్. ఎన్ని కిలోమీటర్ ఉంది మామ? 481. 7 కల్లా వెళ్ళిపోతాం. 7 లోపే వెళ్ళిపోతాం. 7 లోపు వెళ్ళిపోవాలంటే కష్టం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. దట్టు అనంతపూర్ లోకల్కి వెళ్ళి పోతుందా? బైపాస్. బైపాసే కదా అంతా. కానీ వెదర్ అయితే మస్తు ఉన్నది. వోక్స్‌వ్యాగన్ పోలో మస్తు ఉంటుంది కదా. అయితే ఏమున్నాయి? హాయ్ ఫ్రెండ్స్, అన్ఫార్చునేట్లీ మేము ఇక్కడ టోల్గేట్ దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది. మాది ఫాస్టాగ్ పని చేయట్లేదు, అందుకని చెప్పి కొత్త ఫాస్టాగ్ కోసం పోతే ఇంకా వెయిట్ చేయమన్నారు. చూద్దాం. రోడ్డు తీసుకుంటే చేసి మనమేమో రాసుకోవచ్చు. కమింగ్ టు ఆంధ్ర టోల్ ప్లాజ్. అంతే అంటావమ్మా? ఫోన్ వస్తుంది.
పైన ఏమో ఉన్నట్టుంది మా మాకు వైపు రాండి నిజంగా బ్రిటిష్ వాళ్ళు కట్టినట్టు ఉన్నది ఏడా 8th క్లాస్ ఉన్నా 8th క్లాస్ ఇది ఈ టెంపులా ఫస్ట్ పోయేటప్పుడు స్కూల్లో ఇప్పుడు ఏం లేవు మస్తున్నది వాటర్ కింద కాఫీ షాప్ కాఫీ క్లబ్ అట దగ్గర హైలైట్ ఉంది మా కొండలు చూడు ఇంకెంత దూరం మన టైరు బాగాలేదు దూరం గ్రహచారం पूरा क्या करे మెల్ల 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 అల్లు అల్లు ఏ కర్నూలు పిస్తా హౌస్ బాగుంది బాబో ఒకటి చూపి గూగుల్ మ్యాప్ నమ్ముకుంటే ఇంకా సర్వనాశనం అయినట్టుంది ఇప్పటికి దగ్గర 15 కిలోమీటర్లు ఎక్స్ట్రా పోయినాం అందుకని చెప్పి జాగ్రత్తగా చూసుకుంటూ పోతాం అందులోనే ఎవ్వరు లేడు రోడ్ల మీద ఒక్కసారి ఈ లైట్ ఆఫ్ చేస్తాను ఎవ్వరు లేడు రోడ్ల మీద అసలు ఒకటే దారి చూపిస్తుంది దగ్గర 19 కిలోమీటర్స్ కరెక్టో తెలియదు ఏందో తెలియదు ఆ లాంగ్వేజ్ మనకు రాదు ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ముందైతే ఒకడో ఇద్దరు కనిపిస్తే బాగుండు అనుకుంటున్నాను దీంతో ఒకడు కనిపించట్లేడు అసలు వెళ్ళు కానీ రైల్వే స్టేషన్ చాలా ఉన్నాయి కదా ఇక్కడ రైల్వే స్టేషన్లో ఉంటే ఏం చెప్తాను చెప్పు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా గుర్తొస్తుంది నాకైతే రైల్వే స్టేషన్లో వెళ్తుండే ఎన్ని పట్టాలు దరిద్రం ఏంటంటే ఆ సినిమా కూడా ఇక్కడ షూటింగ్ చేశారు అవునా నంది హిల్సేనా చిక్బుల్లాపురా హాఫ్ ఆఫ్ లొకేషన్స్ ఇక్కడే ఉంటాయి మన ఇంకో వెహికల్ వచ్చింది మామ హైదరాబాద్ వెహికల్ అనుకుంటా అది అక్కడ బండి మామ బైక్ ఓకే అంటే మనతో పాటు ఒక కారు కూడా వచ్చింది దగ్గర ఏం చేస్తున్నామో ఇంకా ఏమేమైతాదో మరి భయం భయం కపుల్స్ మాత్రం మస్తు ఉంటుంది స్పాట్ అసలు నైట్ టైంలో నైట్ వ్యూలో ఇక్కడేముంది ఎట్టుగా మామూలుగా మనకు తెలియదు ఇంకా కష్టమే ఎన్నపాడ ఎన్న సంత అంటే తమిళ అవుతుంది అది బంక్ ఉంది కానీ ఇదే బంక్ ఈ బంకేనా ఇది కాదు ఇంకా చాలా ఉన్నాయి కదా మెకానిక్ ఇది కూడా బంద్ చేసారు ఎంత పెద్ద ఉంటుందా మా మైక్ యూనివర్సిటీ దీనికన్నా పెద్దది రాదు 2500 2500 మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ మొత్తం ఇక్కడనేనా మొత్తం ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ మన సౌత్ సైడ్ మొత్తం కానీ నార్త్ వైపు వెళ్ళేటి వెహికల్స్ అన్నీ ఇక్కడ ఎంప్లాయీస్కి పెద్ద పెద్ద లైట్ వేసినా కదా మంచిగా లైట్ ఆటోమేటిక్గా ఆన్ అవుతామా ఫైనల్లీ రీచ్ టు బెంగళూరా అంటే లేట్ అవ్వడం కారణం ఉందన్నమాట నేను
ఒక దగ్గర ఆగినప్పుడు బండి మొత్తం షేక్ అవుతుంది. ఇద్దరు చూసి వెనక టైర్ మొత్తం ఫ్రెండ్స్ బయటకు వచ్చాను. అసలు ఎందుకు వచ్చాయి ఏంటి అర్థం కాలేదు. మా స్టెప్పిన్ లేదు, ఫస్ట్ జాకీ లేదు, స్టెప్పిన్ మీద జాకీ లేదు, రాడ్ లేదు. వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని అవి చేసేసరికి మాకు కొంచెం టైం పడింది. దట్టు మా మధ్యలో పోలీస్ అని చెప్పాను అనుకున్నాను కదా, ఆయన మాతో కొంచెం వాళ్ళ ఇంటికి తీసుకుపోయి మర్యాద చేసి అప్పుడు మేము రికార్డ్ చేద్దాం అనుకున్నాం కానీ బాగోదు వాళ్ళని, అంటే వాళ్ళు ముస్లిమ్స్ అనమాట, వద్దు అనేసరికి మేము తీయలేదు. ఇంకా చూద్దాం ముందు ముందు మార్నింగ్ నంది హిల్స్ వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా అవసరమైతే డైరెక్ట్ ఇంకా నంది హిల్స్ వెళ్ళిపోయి ఎక్కడెక్కడ స్టే చేసుకుంటాం. స్టే చేసుకొని ఇంకా చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుందో ఏంటో. ఏంటి ఇదేంది రోడ్లు బాగాలేవు. అనద్దు, రోడ్డు బాగానే ఉంది, కాకపోతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది మిడిల్ బిట్ నుంచి.